లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ యవనస్తుల బైబిల్ తరగతికి మమ్మల్ని అందరూ సమకూర్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడొచ్చినటువంటి ప్రతి బిడ్డబడి వందనాలు, రావాల్సిన ప్రతి బిడ్డను సగం నడిపించి నామం గొప్ప చేసుకోమని, అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సోమడి ప్రాస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన పరిశ్రమలో సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకంగా మనము కీర్తన గ్రంథములో నుండి ప్రేమ 45వ కీర్తన అనగా 45వ మెస్సయ్య కీర్తన గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు కూడా మనము ప్రేమలారా 45వ అధ్యాయంలో నుంచి దాదాపు 7 వచనాలను ధ్యానించున్నాం. ఈ దినమును మనము 8వ వచనాన్ని ధ్యానించబోతున్నాం. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగురు వాసనే, లవంగ పట్టి వాసనే, దంతములతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. దీనికి ముందు చెప్పుకున్న రీతిగానే ఈ యొక్క కీర్తనలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ మరియు దానికి ముందు జరగబోతున్నటువంటి మరి పరలోకంలో జరగబోతున్నటువంటి వివాహపు విందు గురించి వ్రాయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఈ కీర్తన భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాజులకు రాజుగా మనకు కనబడతాడు. అదే రీతిగా పెళ్లి కుమారుతో జరగబోయేటువంటి వివాహం అనగా పరలోకములో జరగబోయే వివాహము గురించి ఈ కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ చదవబడినటువంటి యొక్క మరి వచనంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ధరించుకున్నటువంటి వస్త్రము గురించి వ్రాయబడి ఉందండి. ఈ వస్త్రం అనగా ఏమిటి? చూడండి, వస్త్రం అనేటువంటి మనము ఆలోచన చేసినట్లయితే మన యొక్క బాహ్యాన్ని అంటే బయటికి కనబడేటువంటి యొక్క మరి నిధి కనబడుతుంది. ఈ వస్త్రం అనేటువంటిది అంటే మనం ఏమి ధరించుకున్నామో అది ప్రపంచానికి కనబడేటువంటిది, ఇతరులకు కనబడేటువంటిది. అది యొక్క వస్త్రము మన యొక్క గుణ లక్షణాలను కూడా తెలియపరుస్తూ ఉంది. ఉదాహరణకి క్రీస్తులోని బ్యాప్టిజం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే ప్రియమైన బిడ్డలారా, ప్రకటన గ్రంథం చూసినప్పుడు వారు తెల్లని వస్త్రం ధరించుకున్నారు అని చూస్తున్నాం. తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యం ఉందంటే పరిశుద్ధతకును, అలాగనే ప్రియమైన బిడ్డలారా జయ జీవితానికి సాదృశ్యం ఉంది. అయితే ఇక్కడ వస్త్రాన్ని గురించి చదువుతున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వస్త్రాలంట ఏముందంటే ప్రియలారా వాసన చూపిస్తుంది, సువాసన చూపిస్తుంది. అర్థమైందండి? యేసుక్రీస్తు ధరించుకున్న వస్త్రాలు సువాసన గలగిదా చూస్తూ ఉన్నాము. అర్థమవుతుందండి? సువాసన అంటే దాని అర్థము ఆయన యొక్క గుణ లక్షణాలను చూపిస్తూ ఉంది. నా మాట అర్థమవుతుందండి ప్రియలారా? అనేక సార్లు అనేక మంది ప్రియలారా సువాసనను లేదా సుగంధ ద్రవ్యాలను పూసుకుంటూ ఉంటారు. జనరల్గా చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా చాలా మంది సెంట్ పూసుకుంటూ ఉంటారు, కొంత పౌడర్ పూసుకుంటూ ఉంటారు, కొంతమంది సెంట్ పరిమళ తైలమును పూసుకుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే ఇతరులకు సంతోషం కలగటానికి, ఇతరులను ఆకర్షించడానికి. అర్థమవుతుందండి? ఈ లోక రీతిగా చూసినప్పుడు అనేక మంది ఈ యొక్క సుగంధ తైలాన్ని పూసుకుంటూ ఉంటారు. దాని సెంట్ అనొచ్చు, లేకుంటే పరిమళ తైలం అనొచ్చు, ఏదైనా అనొచ్చు.
అయితే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది ఎందుకు పూసుకుంటూ ఉంటారంటే ప్రజలను ఆకర్షించడానికి. లేదా మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, మొట్టమొదటిగా ప్రియులారా తమ్ము తాము ప్రత్యక్షపరచుకోవడానికి మొట్టమొదటిది. అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక సువాసన వీస్తూ ఉందంటే వెంటనే ఏమవుతారు, ఫలానా వ్యక్తి అని గుర్తుపడుతూ ఉంటారు. ఒకటి. రెండోది, వారి దగ్గర నుంచి వస్తున్న సువాసన ద్వారా ఇతరులు ఏమవుతారు, ఆకర్షించబడతారు. రెండు. మూడోది ప్రియులారా, ఆ సువాసన ద్వారా ఏమవుతారు, సంతోష భరితులు అవుతారు కదా. మంచి సువాసన అబ్బా, మనకి ఒక ప్రాణం మంచిగా సంతోషం వస్తుంది, ఎంత చక్కటి వాసనని. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రాలు కూడా ఏం చేస్తారంట, గోపురస వాసనే, అగురు వాసనే, లవంగ పట్టి వాసనే, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. అర్థమవుతుందండి. ఇక్కడ యేసు ప్రభు కూడా ఈ లోకానికి తన్ను తాను ఏం చేస్తున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేని ద్వారా, ప్రేమ, ఆయన యొక్క గుణ లక్షణాల ద్వారా. అలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికంటే దైవ ప్రత్యక్షతను ఈ లోకానికి ఇవ్వటం కొరకు, దైవ ప్రత్యక్షతను ఈ లోకానికి ఇవ్వటం కొరకు ప్రియమైన బిడ్డలారా, లేక తండ్రిని ప్రత్యక్షపరచట కొరకు. నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికీ. మనము ఈ యొక్క పరమగీతాలు 1వ అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా, పరమగీతాలు 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందండి. పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ రీతిగా వర్ణించబడుతూ ఉంది. ఏంటంటే యేసయ్య పూసుకున్నటువంటి పరిమళ తైలం సువాసన కలదంట. పూసుకోవడం అంటే ఏంటండి, ధరించుకోవటం. యేసయ్య ఈ లోకానికి ప్రియులారా తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ప్రియమైన బిడ్డలారా దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. మానవుడుగా మానవ శరీరం ధరించుకునే కాకుండా తన్ను తాను దాసుడిగా చేసుకున్నాడండి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పేరు ఎప్పుడు కూడా గుణాన్ని చూపిస్తూ ఉంది. పేరు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, గుణాన్ని, లేకుంటే వారు చేసే కార్యాన్ని ప్రత్యక్షపరిచేది పేరు అండి. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అంటున్నాడు. ఆయన గుణం అంట పోయబడిందంట. పోయబడమంటే అర్థం ఏంటండి, ఈ యొక్క వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో ఆయన చూపించినటువంటి యొక్క ప్రేమను, ఆయన చూపే దయను, ఆయన చూపించిన క్షమాపణను తెలియపరుస్తూ ఉంది. ఆయన త్యాగాన్ని తెలియపరుస్తుంది. ఎందుకంటే ప్రియమైన బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నేను మీకు ప్రాణార్పముగా పోయబడుచున్నాను అన్నాడు అపోస్తలుడు పౌలు. అలాగే యేసు ప్రభువు ఏమన్నాడు,
ఏమో మీ కొరకు అనేక మంది కొరకు ఏమవుతున్నాను, ప్రాణ క్రయధనమును చెల్లించుతున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన పిల్లలు, ఇక్కడ యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో ఆయన చూపించినటువంటి యొక్క త్యాగాన్ని, ప్రేమను, సమర్పణను, ప్రియులార క్షమాపణను చూపిస్తుంది. మన కొరకు ఆయన ఏమయ్యాడు, పోయబడ్డాడు. ఆయన మన కొరకు ఏమైంది, పోయబడ్డాడు. ఆయన పోయబడిన పరిమళ తైలం అండి. ఆ తైలం పోయబడినప్పటికి కూడా ఆ తైలంలో సువాసన వచ్చింది తప్ప ప్రియమైన బిడ్డలారా ఎలాంటి యొక్క దుర్వాసన రాలేదు. ప్రియమైన బిడ్డలు బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా పోయబడ్డాడు. మనం దీనికి ముందు 22వ కీర్తన మనం చూసాం. ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా అది ప్రీమియర్ అవుతుంది. కాబట్టి 22వ కీర్తన మీరు ప్రీమియర్ ధ్యానించవచ్చు, దాని ప్రీమియర్ ఫాలో కావచ్చు. ఆయన కూడా పోయబడ్డాడు ఒక రీతిగా చూస్తే. కానీ ఆ పోయబడినప్పటికి కూడా ఆ తైలమే సువాసన ఇచ్చింది. ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలి, తైలం యొక్క గుణం ఏంటిదంటే అది సువాసనతో ఉంటుంది, సువాసన ఇస్తుంది. దాన్ని పూసుకున్నా సువాసన వస్తుంది, దాన్ని నేలకేసి కొట్టినా అదే సువాసన వస్తుంది. దాన్ని ఏం చేసినా కూడా సువాసన తప్ప దుర్వాసన అన్నది ఏ మాత్రం అందులో ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక రీతిలుగా ఆయన్ని ప్రశ్నించారు, నిందలు వేశారు, అవమానపరిచారు, కొట్టారు, ఈడ్చుకు వెళ్ళారు, ఉమ్మి వేశారు, తల మీద ముళ్ళకిట పెట్టి కొట్టారు, వస్త్రాన్ని పీకేశారు, సిలువను మోపించారు, సిలువ వేశారు. ఆయనకి ఆ సిలువ మీద వ్రేలాడ చేసినప్పుడు ఆయన ఎముకలన్నీ కూడా స్థానాలు తప్పినప్పటికీ, నరాలన్నీ కూడా చిట్లిపోయినప్పటికీ, చూడు భయంకర వేదన అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన వచ్చింట సువాసన మాత్రమే. ప్రేమను కనపరిచాడు, క్షమాపణ కనపరిచాడు, బాధ్యతను కనపరిచాడు. ఈ రీతిగా అన్ని కూడా ప్రియులారా సువాసన తప్ప ప్రియులారా దుర్వాసన రాలేదు. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు పోయబడిన, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలం అంటే ఆ పరిమళ తైలం ఎప్పుడు సువాసనే వచ్చింది తప్ప ఆయన నుంచి ఎలాంటి నిధి లేదండి. తైలం యొక్క ఏంటిది, తైలం యొక్క స్వభావమే అది. ఆ తైలము ప్రేమ ఈలోకి వచ్చినప్పుడు ఆయన ధరించుకున్నాడు. ఈ లోకంలో ఆ కల్వారి శిలువలో ఆ సువాసన ఏమైంది, వేదజల్లినట్టుగా చూస్తున్నాం ప్రేమ. ఈ విషయాన్ని మనము ఏ మాత్రం మర్చిపోకూడదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న మనము, యేసయ్య ప్రేమ, త్యాగము, క్షమాపణను ఎరిగిన మనము కూడా అదే అనుభవం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇదే పరమగీతాలో 1:13 చదువుదాం. 1:13 నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపరసమంతా సువాసన గలవాడు. ఇక్కడ సంఘము చెప్తుంది, లేక విశ్వాసి చెప్తున్నాడు. ఏమని?
నా ప్రియుడు. ఎవరు ప్రియుడండి? ప్రభువైన యేసు క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే, నా రొమ్మునున్న గోపురసమంత సువాసన గలవాడు. అర్థమైందండి? నా యొక్క రొమ్మున ఒక సువాసన ఉంది, గోపురస వాసన ఉంది. ఆ గోపురస వాసన వల్లే నా ప్రియుడు ఉన్నాడు అంటే దాని అర్థము, దేవుని ప్రజలు కూడా, విశ్వాసం ఏంటంటే మనము కూడా, లేదా దైవ సంఘము కూడా యేసయ్య ఏ గుణ లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడో ఆ గుణ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. నాలో ఏ గుణం ఉందో నాలో ఉన్న గుణములాగానే నా ప్రియుడు కూడా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ సులోమెతి చెప్తుందండి, నా ప్రియుడు ఏ రీతిగా ఉన్నాడంటే, నా ప్రియుడు ఎలాగున్నాడంటే, నా రొమ్ము నుండి గోపురసమంత సువాసన గలవాడుగా ఉన్నాడు. నాలో ఏ వాసన ఉందో నా వాసన లాగానే, నా సువాసన లాగానే నా ప్రియుడు కూడా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యవనస్తులారా, ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యకు ఉన్నటువంటి గుణ లక్షణాలు నీ హృదయంలో ఉన్నాయా? ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క క్షమాపణ, ఆయన ఉన్న ప్రేమ నీలో ఉందా? నీలో ఉన్న రీతిగా యేసయ్య ఉన్నాడా? ఆయన ఉన్న రీతిగా నువ్వు ఉన్నావా? పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత. యేసయ్య గుణము, యేసయ్య స్వభావము, యేసయ్య సువాసన నీలో కూడా ఉండాలి. హృదయంలో దుర్వాసన ఉండకూడదు. ప్రియ మనస్తున్నారు, ఈ లోకాన్ని బయటకు వెళ్తున్నాం, ఈ లోకాన్ని చూసి, ఈ లోకం అంతా కూడా కంపే, దుర్వాసనే. అర్థమైందండి? చాలాసార్లు వెళ్ళి ఆ లోకాన్ని తీసుకొచ్చి పూసుకుంటాం మనం. అది లోకాన్ని పూసుకోవడం అంటే అర్థమైనది, లోకము కనబడుతున్నటువంటి యొక్క అందాన్ని, లోకంలో కనబడుతున్నటువంటి యొక్క ఫ్యాషన్ని, లోకంలో కనబడుతున్నటువంటి యొక్క రకరకాల ఆకర్షణను ఏం చేస్తాం మనం? ఆకర్షింపబడి వారిలాగా ఉండాలని, దానిలాగా ఉండాలని, దీనిలాగా ఉండాలని, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని ఏం చేస్తాం? వాటిని తీసుకొచ్చి ఏం చేస్తాం? మనము మన హృదయాల్లో పెట్టుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుల, నీవు నీ ప్రియుడికి చెందినవాడు. నీ ప్రియుడు ఎవరు? యేసయ్య. నీ హృదయంలో నువ్వు యవనస్తుడైనా యవనరాలువైనా నీ హృదయంలో ఉండవలసింది ఏం తెలుసా? ప్రియమారా, నీ ప్రియుడని యేసయ్య ఉండాలి. రెండో దానికి స్థలము లేదు. రెండో దానికి స్థలం ఇస్తే అన్ని దుర్వాసన అయిపోతుందండి. మరి అర్థమవుతుందండి? దుర్వాసన అయిపోద్ది, కంపు కొడుతుంది నీ జీవితము. తర్వాత ఎవరు నీ దగ్గరికి రారు, ఎవరు నిన్ను పట్టించుకోరు. యేసయ్య నీ హృదయంలో ఉన్నట్లయితే ఏం కలిగి ఉంటావు? సువాసన కలిగి ఉంటావు. యేసయ్య గుణ లక్షణాలు కలిగి ఉంటావు. యేసయ్యే పరిమళ తైలము. ఆ తైలములు ఎలాంటి యొక్క దుర్వాసన ఉండదండి. ఆయన్ను పూసుకుంటే, ఆయన్ను ధరించుకుంటే ఆ వాసనే నువ్వు బయటికి వస్తుంది. ఆ వాసన నీలో కనబడాలి తప్ప ఈ లోకపు వాసన ఉండకూడదు. నేను చెప్పుకుని చాలా మంది సెంటు లేదా పరిమళ తైలాన్ని పూసుకుంటారు. ఆ పరిమళ వాసన ఎన్ని రోజులు ఉంటుందండి? పొద్దున్న రాసుకుంటే గంట తర్వాత ఏమవుతుంది? అది మళ్ళీ దుర్వాసనే. కానీ యేసయ్య వాసన అలాంటిది కాదు. యేసయ్య ఎవరు? పరిమళ వాసన, పరిమళ సువాసన. ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా అదే వాసన మనకు కనబడుతుంటుంది. అదే రీతికి ప్రియ సహోదరి సహోదర, రక్షింపబడిన నీలో కూడా, రక్షణ పొందిన మొదలుకొని కూడా ఈ లోకంలో జీవితంత కాలము, నువ్వు చనిపోయేంత కాలం అదే వాసన కనబడాలి. కానీ ఇలా దుర్వాసన ఉండడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. యేసయ్యే పరిమళ తైలము.
ఆ తైలమే, ఆ యొక్క సువాసనే నీ హృదయంలో ఉండాలని ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రకటన ఏమన్నా, నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపురసమంత సువాసన గలవాడు. నాలోన సువాసన కూడా ఆయన సువాసన లాగుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా యేసయ్యను నీవేం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. నువ్వు ఎవరినో కంపేర్ చేసుకుంటావు కదా. అనేక సార్లు ఏం చేస్తాం? మన తోటి స్నేహితుని కంపేర్ చేసుకుంటాం, స్నేహితురాలను కంపేర్ చేసుకుంటాం, లేకపోతే వాళ్ళని వీళ్ళని అందరిని కంపేర్ చేసుకుంటా ఉంటాం. నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది నీ కొరకు పోయబడినటువంటి పరిమళ తైలం అంటే యేసయ్యను పోల్చుకోవాలి. ఆయనతో కంపేర్ చేసుకోవాలి నువ్వు. అంతేగాని ఇంకెవరితోనో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళని వీళ్ళని ప్రియులారా నువ్వు పోల్చుకుంటే ఏ మాత్రం ప్రయోజనం లేదు. నీవు పరిమళ తైలముగా ఉండవలసింది నీవేమవుతావు? ప్రియులారా దుర్వాసన అయిపోతావు. అందుకే ప్రియులారా ప్రసంగి అనుకుంటే ఒక చక్కటి మాట వ్రాయబడింది, అందరికి తెలుసు అనుకుంటాను. 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. బుక్కవాని తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతయు తేలగొట్టును. బుక్కవాని తైలములోనంట, అందులో అంటే సచ్చిన ఈగలు పడిందనుకో కంపు కొడుతున్నట్టుగా మనం తైలమే. యేసయ్యని ఎప్పుడు నమ్ముకున్నావో నువ్వేమయ్యావు? పరిమళ సువాసనగా మార్చబడ్డావు. నీ నూతన మనసు, నూతన హృదయాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. కానీ ఇందులో చచ్చిన ఈగలు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంట, ప్రియులారా బుద్ధిహీనత త్రాసులు ఉంచిన. బుద్ధిహీనత అంటే ఏంటిది? కొన్నిసార్లు దేవుడు మనకి చక్కటి బుద్ధి చెప్తాడు. వాక్యం ద్వారా బుద్ధి చెప్తారు, పెద్దల తల్లిదండ్రులు బుద్ధి చెప్తారు, స్నేహితులు చెప్పినప్పుడు సేవకులు బుద్ధి చెప్తారు. ఏం చేస్తాం మనము? బుద్ధి చెప్పినా కూడా అది వినకుండా వీళ్ళకేం తెలుసులే అన్నట్టుగా ఏం చేస్తాం? దాని పక్కన పెట్టేస్తాం. అదే బుద్ధిహీనత అంటే. బుద్ధి ఇది తెలుసు, తెలియక తప్పు చేయడం కాదు, తెలిసి మరి దాన్ని ఏం చేస్తాం? వద్దన దాన్ని ఏం చేస్తాము. అలా చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ జ్ఞానము ఘనత అంతా తేలిపోతుందంట. ఉదాహరణకి సొలొమోను ఎంతో గొప్ప రాజు, ఎంతో గొప్ప జ్ఞానవంతుడు, ఎంతో ఐశ్వర్యవంతుడు. కానీ ఏ లాభం? దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదానికి. సోమవారం మీటింగ్ లో మనం చెప్పుకుంటున్నాం, సొలొమోను గురించి నేర్చుకున్నాం కదా. దేవుని వాక్యాన్ని ఏం చేయలేదైనా? పట్టించుకోలేదు. ఒక రాజు పాటించవలసిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏం చేయలేదైనా? పట్టించుకోలేదు. చివరికి ఏమైందండి? ప్రేమారా తన భార్యలకు లోబడిపోయి విగ్రహారాధనలోకి దిగిపోయాడు. ఎంత ఘోరమైనది! ఎంతగా కంపు కొట్టింది బాగా ప్రియమైన పిల్లారా. ఆయన జీవితం ఏమైంది? జీవితం అంతమేమైంది? బాగా ఈ విషయం అర్థం చేసుకో. అలాగనే నువ్వు ఎంతో జ్ఞానవంతుడు కావచ్చు, తెలివంతుడు కావచ్చు, మంచివాడు మంచిదారు కావచ్చు, కానీ ప్రేమారా అందులో కొంచెం బుద్ధిహీనత, కొంచెం అవిధేయత, కొంచెము అజ్ఞానము నీలో ప్రవేశించినట్లయితే నీ జీవితం కూడా పరిమళ వాసనగా ఉండవలసిన నీ జీవితం ఏమవుతుంది? దుర్వాసనగా మారిపోతుంది. అప్పుడు తీసి నిన్ను అవతల పడేస్తారే తప్ప, నువ్వు పక్కకు పడేస్తారే తప్ప నేను ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎంత మంచివాడవైనా, ఎంత గొప్పవాడవైనా సరే కానీ ఏం ప్రయోజనం లేదండి ప్రియ. తర్వాత బాధపడి ఏ ప్రయోజనం లేదు. అందుకని ఈ యొక్క రాత్రి కాలంలో నీతో మాట్లాడుతున్నాడు. మన యేసయ్య పరిమళ తైలమా,
అలాగనే తన సంఘము కూడా, తన హృదయం అంతా కూడా పరిమళ తైలముతో నింపబడినట్టు మనం చూస్తుంటున్నాం. ప్రియమైన పిల్లలారా, ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా 4:14 చదువుదాం. ఇదే ఇదే పరమగీతంలో 4:14 జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టియు వివిధ పరిమళ తైల వృక్షములను గోపరసములను అగరు వృక్షములను నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యమును నా సహోదరి నా ప్రాణేశ్వరి నీ ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏం తెంచుమో, దక్షిణ వాయువు ఏం తెంచుమో, నీ ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళము వ్యాపింపచేయడి. నా ప్రియుడు తన ఉద్యానవనం ఏం చేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఇక్కడ సంఘము విశ్వాసి ఈ రీతిగా పలుకుతున్నాడండి. అర్థమైందండి? ఏమన్నాడు? క్షమించాలి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సంఘం గురించి, తన బిడ్డల గురించి, తన ప్రాణమిచ్చి రక్షించుకున్నటువంటి తన ప్రియమైనటువంటి యొక్క బిడ్డల గురించి ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఏమంటే ప్రియమైన బిడ్డలారా, అదంట పరిమళ తైలం అంట. ఇక్కడ పరిమళాన్ని వ్యాపింప చేయమంటున్నాడు. అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఉత్తర వాయువు ఏం తెంచుమో, 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏం తెంచుమో, దక్షిణ వాయువు ఏం చేయుమో, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనం ఏం చేయును గాక, తనకిష్టమైన ఫలంలో అతను భుజించును గాక. ఇక్కడ చక్కగా రాయబడి ఉందండి. ఇక్కడ ఉత్తర వాయువు దక్షిణ వాయువు ఏం చేయండి, వీసండి అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు గాలిని విసరజేస్తాడు. ఉన్నారండి? ఏం చేస్తాడండి? గాలిని విసరజేస్తాడు. గాలి అంటే ఏం చూపిస్తుందంటే శ్రమలను చూపిస్తూ ఉంది. దేవుడు కొన్నిసార్లు మనకి ఏం చేస్తాడు? శ్రమలను, అంటే నిందలు, అవమానము, ఇంకా రకరకాల పరిస్థితిని మన మీద అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు అనుమతిస్తూ ఉంటాడంటే మనలో ఉన్న పరిమళ వాసన అంట ఏం చేయడానికి? వ్యాపింప చేయడానికి. మంచిగా ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము మంచిగా ప్రార్థన చేసుకుంటాం, ఎంతో ప్రేమగా అందరితో పలకరిస్తాం, అందరితో ప్రేమతో ఉంటాం, అన్ని పనులు చేస్తాం. చూడడానికి మనల్ని ఏమంటారంటే అబ్బా మంచి పిల్లలండి అనుకుంటారు. మంచి గుణం, మంచిగా ఉంది, మంచిదిగా ప్రేమ ద్వారా. అయితే ఈ గుణము ఆ ఉద్యానవనంలో మాత్రం ఉండడం కాదు. ఇక్కడ ఉద్యానవనము దేవుని సంఘాన్ని చూపిస్తుంది. ప్రియమైన పిల్లలు, ఆ ఉద్యానవనంలో ఉండడం కాదు, నీ యొక్క సువాసన, నీ గుణాలు, క్రీస్తు స్వభావము, లేక నీలోన క్రీస్తు. ఇందాక చెప్పుకున్నాం కదా, నా ప్రియుడు నా యొక్క ఎక్కడున్నాడు? నా ప్రియుడు నా రొమ్మునున్న గోప్రసమంతా సువాసన గలవాడని మనం చెప్పుకున్నాం కదా. నా ప్రియుడిలాగా, నా యేసయ్య లాంటి మనసు నాలో ఉంది, నేను యేసయ్య బిడ్డను, యేసయ్య మనసు నాలో ఉంది అని నువ్వు యేసయ్య స్వభావం కలిగి జీవిస్తా ఉన్నావు. మంచిదే, సంతోషం. ఇది కేవలం ఉద్యానవనం లోపట ఉండడం కాదు, కేవలం నీ ఇంటిలోనో లేదంటే సంఘంలోనో లేదంటే నువ్వు నీకు అనుకూలమైనటువంటి ప్రజల మధ్యలో ఉండడం కాదండి. ఈ యొక్క సువాసన వ్యాపింపజేయాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద కొన్ని నిందలో, అవమానాలు, బాధలో, ప్రతికూల పరిస్థితి తీసుకొస్తాడు. గాలి కొడుతుంది, పెట్టారండి.
అప్పుడు కూడా ఆ గుణాలు ఏం కావాలి? కనబడాలి. చాలా మంది ఎలా ఉంటామంటే టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంటాం. తెలుసు కదా మీకు అందరికి? ఎంతమంది తెలుసు టచ్ మీ నాట్ ప్లాంట్? తెలుసు మీకు అందరికి? మంచిగా ఉంటుంది, కళ 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 ఉంటుంది బాగానే. మంచి పూలు కూడా చాలా ఉంది. ఒకసారి నేను బెంగళూరులో వస్తున్నప్పుడు దానిలో కనబ విత్తనాలు తీసుకొచ్చాను, కానీ అది ఏమైందో మళ్ళీ దొరకలేదు నాకు. ఆ, మంచి మంచిగా పుష్పాలు కూడా చాలా బాగుంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టుకున్నాం అనుకోండి, ఇలా ముడుచుకోబోద్ది. చాలా మంది విశ్వాసులు, చాలా మంది యొక్క ఆత్మీయులు అనుకున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో అబ్బాబా పట్టుకోలేము, ఉప్పెంగిపోతా ఉంటారు. కానీ ఎవరన్నా ఏమని అన్నారు అనుకోండి, అంతే, ముఖం మాడిపోతుంది, మనసు మారిపోద్ది, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదండి. చాలా మంది జీవితాలు అలాగుంటుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉత్తర వాయువా, ఇక్కడ ఏమన్నాడు? ఉత్తర వాయువు ఏం తెచ్చుమో, దక్షిణ వాయువు ఏం తెంచుమో, నా ఉద్యానవనం మీద వీసుడే. ఏడో ఉన్నాడు, నా ఉద్యానవనం వీసు. ఏదో సంఘంలోనే వీచేటట్టు చేస్తున్నాడు. అవును, కొన్నిసార్లు సంఘాలు ప్రేమ మనం వీసేటట్టు చేస్తాడు. మనకు వ్యతిరేకమైన మాటలు ఎదురవుతాయి, మనకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు ఎదురైతే ఎన్నెన్నో మనకు ఎదురవుతుంటుంది. ఆ సమయంలో కూడా నీ ప్రేమను, నీ సహనాన్ని, నీ త్యాగాన్ని, నీ క్షమాపణను ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? వ్యాపింప చేసుకోవాలండి. ఇది నీ మేలు కోరి జరుగుతున్న కార్యమే తప్ప వీడి కొరకు కాదు. నిన్ను వ్యాపింప చేయాలని దేవుని ఉద్దేశము. అర్థమవుతుంది? వ్యాపింప చేయాలని దేవుని ఉద్దేశం అండి. మీరు అప్పుడప్పుడు నడుచుకుంటా పోతూ ఉంటే కొన్ని కొన్ని వీధుల కొంటే వెళ్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఇక మొగలి పువ్వు కదా, నైట్ ప్యూన్ అంటారు కదా ఇంగ్లీష్ లో. అది గాలి ఎటు వస్తే అటు వెళ్తుంటుంది. గాలి వీసకపోతే పరిమళము రాదండి. అలాగే నీ యొక్క మంచి గుణ లక్షణాలు వ్యాపింప చేయటానికి దేవుడు నీలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏం కలగజేస్తాడు. ఆ టైంలో ఏం చేయాలి? నీ పరిమళ వాసన ఏం చేయాలి? వెదజల్లాలి. ఈ పరిమళ తైలం అనేటువంటిది అది మనం మంచిగా పూసుకున్నా, అర్థమైందండి? జాగ్రత్తగా మన చేతిలో తీసుకొని మనం పూసుకున్నా, అలాగే ఆ యొక్క తైల బాటిల్ తీసుకొని నేలకి బద్దలు కొట్టినా, నువ్వు ఏ రకంగా దాన్ని పూసుకున్నా, కోపంతో పూసుకున్నా, పగతో పూసుకున్నా, అదే సువాసన వస్తుంది తప్ప ఆ సువాసనలో మార్పు ఉండదు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఆ సువాసన ఉండాలనే దేవుని ఉద్దేశము. నువ్వు నిజంగా ప్రభువుని నీ ప్రియుడిగా నువ్వు చేసుకున్నటువంటి వ్యక్తివైతే నువ్వు ధైర్యంగా అనగలగాలి. ఏమని తెలుసా? ఇక్కడ 13వ వచనం చెప్పినట్టుగా, 1:13 చెప్పినట్టుగా, నా ప్రియుడు నా రొమ్మునందు ఉండు గోపురసమంతా సువాసన గలవాడు అని చెప్పగలగాలి. అలా తమ యొక్క రొమ్మున ఎవరైతే సువాసన పెట్టుకుంటారో, ఆ సువాసన కలిగిన వారుగా ఉంటారో ప్రియులారా, వారి మీదకి గాలి విసిరినప్పుడు అది ఉత్తరమైన గాలి నుంచి, ఉత్తరం సైడ్ నుంచి రావచ్చు, దక్షిణ దగ్గర నుంచి రావచ్చు. కొన్నిసార్లు మనం అంటాం కదా, వాళ్ళంటే ఊకుంటాను కానీ వీళ్ళంటే ఊకోనండి అంటారు. వాళ్ళు చెప్తే వింటాం కానీ వీళ్ళు చెప్తే వినమని అంటారు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎవరు చెప్పినా, ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా
ఎవరు అవమానపరిచినా కూడా నీ యొక్క రొమ్మున గోపురస వాసన ఉన్నట్లయితే ఆ వాసన ఏమో వ్యాపింపబడుతుంది. ఈ రీతిగా ఆ యొక్క దాన్ని వ్యాపింప చేసే రీతిగా ఉండాలండి. దేవుడు అంటున్నాడు, వ్యాపింప చేయటానికే ఏం చేస్తున్నాడంట? ఉత్తర వాయువును దక్షిణ వాయువును ఏం చేస్తున్నాడు? వీయమని చెప్తున్నాడు. దేవుడు అనుమతిస్తాడండి. దేవుడు అనుమతిస్తాడు. దాన్ని గ్రహించి నువ్వేం చేయాలి? నీ సువాసన వ్యాపింపచేయాలి. నీ గుణ లక్షణాలను మార్పు లేకుండా ఒక ఆ యొక్క పరిమళ తైలం లాగా నీ యొక్క నిధి కూడా ఏం కావాలి? అన్ని విధాలుగా అన్ని టైంలో ఏ స్థానంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ సువాసన వ్యాపింప చేసిన బిడ్డగా ఉంటేనే అసలు శిశులు ఏంటంటే యొక్క దేవుని బిడ్డ. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రం అంతా కూడా మనం చదువుకున్నట్టు రీతిగా ప్రియమైన బిడ్డలారా గోపురస వాసన మనం చూస్తున్నాం, పరిమళ వాసన మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా రేపు మనం అందరం ఆయన ముందు నిలబడాలంటే దేవుని సంఘమైన మనం కూడా ఏం కావాలి? ఆ సువాసన కలిగిన వారుగా ఉండాలి. అర్థమవుతుందండి? సువాసన కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే ప్రియులారా ఆయన పక్కన పోయి నువ్వు నిలబడగలవు, ఆయన పక్కన కూర్చోగలవు సంగతిని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా 4:14 చదివాం కదా ప్రియమైన బిడ్డలారా. 5:1 కూడా చదువుదాం ఇదే పరమగీతాల్లో. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏం తెంచి తిని, నా జటా మాంసిని నా గంధవర్గమును కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టు భుజించుచున్నాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా? నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనం ఏం తెచ్చి తిని, నా జటా మాంసిని నా గంధ వర్ణములను కూర్చుకొనుచున్నాను. కూర్చుకొనుచున్నాడంట. ఇక్కడ ప్రియుడు చెప్తున్న మాట, యేసయ్య చెప్తున్న మాట. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దాన్ని కూర్చుకునే బాధ్యత మనకి ఎంతగానో ఉందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రేమలారా ఇదే దీని గురించి 5:5 కూడా చదువుదాం ప్రేమలారా. ఇందులోనే నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీసినంతట్లో అతడు వెళ్ళిపోయాను. ఒక చక్కని మాట ఉంది. ఇవన్నీ కలిగి ఉంది, మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నాం, మంచిదే. కాని ప్రియులారా మత్తుగా ఉంది. మంచిదే, నువ్వు మంచి దానవు, మంచి వాడవు, నీకు మంచి గుణాలు ఉన్నాయి, యేసయ్యకు ఉన్నటువంటి గుణలక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ నిద్ర మత్తులో ఉన్నట్లయితే ఏమవుతావు? నువ్వేమవుతావు? విడవబడతావు. అలాగే రేపు ఎత్తబడాలంటే ఏం కావాలి? మెలకుతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ మనం చదివే ఈ వాక్యం మనకు అందరికి తెలియకపోతే చదవండి ఆ అధ్యాయం అంతా కూడా. ఏమి చెప్తారు? యేసు ప్రభు వచ్చే ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు, కానీ ఏం చేసింది? పడుకొని ఉంది. సువాసన ఉంది, మంచిదే, గుణాలన్నీ మంచివే, కానీ మెలుకు కలిగి ప్రార్థించే అనుభవం లేదండి. మెలుగు కలిగి ప్రార్థించే అనుభవం లేదు. యేసయ్య ఆల్రెడీ చెప్పి వెళ్ళాడు, మన ప్రియుడైన యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కానీ మీరేం మెలకుగా ఉండండి, మెలకుడు ప్రార్థన చేయండి. ఇది యవనస్తులు చాలా మందిలో ప్రార్థన జీవితం లేదండి. ప్రార్థన చేస్తే ఏంటిది? ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఏదో బైబిల్ చదివినా కూడా ఏంటిది? ఏదో అధ్యాయం చదవమన్నారు కాబట్టి ఒక అధ్యాయం ఏదో చదువుతున్నారు, ఏం చదువుతున్నారు కూడా తెలియదు. ఈ ప్రార్థన, ఈ యొక్క బైబిల్, ఈ యొక్క పరిస్థితి ఉంటే ప్రియులారా నువ్వేమైనట్టు? మత్తుడుగా ఉన్నట్లే. ఈరోజు నీ చదువుకి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వట్లేదు. చదువుకి విలువ ఇవ్వాలి, వద్దనట్లేదండి, కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకు ఉదయాన్నే చేసే ముందు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఆ వాక్యంతో నాతో ఏం మాట్లాడుతున్నాడో కూడా ఏం చేయాలి? గ్రహించి మనసులో పెట్టుకుని జీవించడం నేర్చుకోవాలి. ఆ ప్రకారం
వ్యక్తిగతంగా ఎవరికి వారు ఏమైనా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అనుకోవచ్చు మంచిదే, నేను తల్లిదండ్రుల మాట వింటున్నాను, మంచిదే, చర్చికి వెళ్తున్నాను, మంచిదే, ప్రార్థన చేస్తున్నాను, మంచిదే, ఏం తప్పు చేయట్లేదండి, మంచివాడివే, మంచిదానవే. కానీ నీకు క్రీస్తుకు ఎంత సంబంధం ఉన్నది? ఈమె కూడా మంచి గుణాలన్నీ ఉన్నాయి. యేసయ్య వచ్చాడు తీసుకోవడానికి, కానీ ఏముంది? పడుకొని ఏమన్నది చదవండి, ఇక్కడ ఉంది కదా ప్రియమైన పిల్లారా. ఇక్కడ 3వ వచనంలో, నేను వస్త్రం తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడ జాలిపడెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేల నుండి జటామాంసి గడియలు స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. లేచే లోపు వెళ్ళిపోయాడు. ఎంతసేపు నిలబడతాడంటే ఆయన కృప ఎంతవరకు ఉంటుందండి? అంటే కృపమైన ప్రభు కృప చూపించాడు, మంచిదే. ఈ కృప ఆయన రాకడ వరకు మాత్రమే ఉంటుందండి. ఆయన రాకడ వరకు మాత్రమే ఉంటుంది. ఆయన రాకడలో నువ్వు సిద్ధంగా ఉండి, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన స్వరం విని మార్పు చెంది నువ్వు ఆయనతో పాటు వెళ్ళలేకపోతే ప్రేమితారా, ఎంత దౌర్భాగ్య స్థితి. కాబట్టి నువ్వు మెలకుతో కూడా ఉండవలసిన బాధ్యత ఉండాలి. మెలకుతో ప్రార్థించాలి, ఎల్లప్పుడూ మెలకుతో ఉండాలి. నిద్రపోకుండా ఉండమని కాదు, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. అప్పుడు నడుచుకొని ఎప్పటికప్పుడు జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రతి అడుగు కూడా, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్త మెలకుతో దేవుని చిత్త ప్రకారం ఏం చేయాలి? నడిచినట్లయితే నిత్యముగా ప్రభు వచ్చినప్పుడు ఏమవుతావు? నువ్వు వెళ్తావు అన్న సంగతి మర్చిపోకూడదు ప్రేమలారా. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఈ రకంగా మనం అందరం కూడా ఏం కావాలి ప్రియమైన బిడ్డారా? సిద్ధపడి ఉండవలసిన బాధ్యత ఉందని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియమలారా. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. 5:13 ఇందులోనే, అతని చెక్కిలు పరిమళ పుష్ప స్థానములో, సుగంధ వృక్షముల చేత శోభిల్లో, ఉన్నత భూగవాగములో, అతని పెదవులు పద్మం వంటిది, ద్రవ రూపకు జటామాంసి వలె అవి పరిమళించును. ఇక్కడ కూడా ప్రియులారా ఆయన యొక్క గుణాల గురించి తెలియపరుస్తూ ఉంది. ఇక రాయబడి పరిమళ సంబంధించినటువంటి అన్ని కూడా యేసయ్య యొక్క ఒక్కొక్క గుణాన్ని మనకి తెలియపరుస్తున్నట్టుగా ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నాం. అందుకనే ప్రభు మనతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చదువుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. యేసయ్య పరిమళ తైలము మనం చూసాం. యేసయ్య పోయబడిన ఆయన అక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు పేరు పోయబడిన పరిమళ తైలము. అలాగే సంఘము కూడా ప్రియులైనటువంటి యేసయ్య ఎలాంటి యొక్క గుణాలు కలిగి ఉన్నాడో ఆ గుణాలే తన రొమ్మున కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మన ప్రభుని యేసయ్య కూడా చెప్తున్నాడు. ఏం తెలుసా ప్రియులారా, ఇక్కడ కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధంగా రాయబడిన మాట ఏం తెలుసా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసం ఉంట కొరకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసే కల్వారి శిలువలో ఎందుకొరకు మరణించాడు ప్రియమైన పిల్లారా? ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరిమళ తైలముగా ఉండవలనని, పరిమళ తైలముగా ఉండవలనని. అందుకే ప్రియమైన పిల్లారా, మన జీవితం కూడా ఏమాలి. అందుకని ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ అంటే ఏం ప్రేమ అండి? దైవ ప్రేమ, లోక ప్రేమ కాదండి. లోక ప్రేమ కాదు.
లోకం మీద జాలి ప్రేమ కాదండి. దేవుని ప్రేమ ఏంటిది? పవిత్రమైనది. దైవ ప్రేమ ఎలాంటిదో మనము మీరు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలోనూ చదవండి. అది దేవుని ప్రేమ లక్షణాలు. ఈ లోకంలో ప్రేమ కాదండి. ఈ లోకమంతా కూడా ఆకర్షణ, శరీర సంబంధమైన ఆకర్షణ తప్ప, అది పైకి చూసి ఆకర్షింపబడేదే తప్ప అసలైన ప్రేమది కాదు. దాన్ని ఆకర్షణ అంటారు, శరీర కోరికలు అంటారు దాన్ని. ఈ లోకం ఏదైతే ప్రేమ అంటుందో, ఏ ప్రేమ గురించి అయితే ఈ దినము లోకములో సినిమా ద్వారానో అలాగే కాలేజీల్లో ఇక రకరకాలుగా ఈ దినం ప్రాచుర్యంలో ఉందో, దాన్ని ప్రేమ అనరు దాన్ని. ఎందుకంటే మన తెలుగులో వేరే పదం లేదు కాబట్టి అన్నిటిని ప్రేమ అంటున్నారు. అర్థమవుతుందండి? ప్రేమ అంటున్నారు, కానీ అసలు అర్థం ఏంటిదంటే ఆకర్షణ, శరీర సంబంధమైన ఆకర్షణ. అందుకే పరిశుద్ధ గ్రంథములో గ్రీకు భాషలో ద్వారా ప్రతి దానికి కూడా వేరే అర్థాలు ఇవ్వబడింది. అలాగే తమిళ భాషలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఇవ్వబడింది. ఈ సినిమాల్లో ఇదిన లోకములో ఒక యవనస్తులు యవనరాల మధ్య ఉన్నటువంటి యొక్క దాన్ని ద్వారా ఈ గ్రీకులు ఏమన్నారు తెలుసా? ఈరోస్ అన్నారు. దాని పేరు ఈరోస్. తమిళ్ ఏమంటారంటే కాదల్ అంటారు. అన్బు వేరు, కాదల్ వేరు. అర్థమైందండి? స్నేహం వేరు. ఈ తమిళ్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాటలు ఉన్నాయి, కానీ తెలుగులో అన్ని మాటలు లేవండి. అలాగే అన్నిటికీ ప్రేమ అని ఇవ్వబడింది. కానీ దేవుని ప్రేమను ఏమన్నారంటే అగాపే. గ్రీకులో అగాపే అన్నారు ప్రేమారా. తమిళ్లో అన్బు. అన్బు అంటే దేవుని ప్రేమను అన్బు అంటారు ప్రేమారా. కాబట్టి మనం ఏ ప్రేమ కలిగి ఉండాలి? దైవ ప్రేమ కలిగి, అగాపే ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ కలిగిన జీవితం మనకు ఎంతో అవసరం ప్రేమ ద్వారా. ఈ ప్రేమ పవిత్రమైనది. ఈ ప్రేమలో ఏముంది? పవిత్రత ఉంటుంది, స్వార్థం ఉండదు, ఆకర్షణ ఉండదు. అర్థమైందండి? ముఖం చూసి మాట్లాడేది, ప్రేమించేది కాదు ప్రేమ. ఒక నశించిపోతున్న ఆత్మల గురించి వేదన ఉంటుంది, ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. చాలా విషయాలు మన సబ్జెక్ట్ కాదు కాబట్టి అయితే కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దేవుని ప్రేమ ఉన్నటువంటి గొప్ప లక్షణం. కాబట్టి యేసయ్య ముగింపులోకి వద్దాం ప్రేమ ద్వారా. కీర్తన 45వ అధ్యాయంలో మనం చదువుకునే రీతిగా 8వ వచనంలో ప్రేమ ద్వారా ఒకసారి చదువుకొని ప్రేమ ద్వారా మనం ముగించుకుందాం. 45 కీర్తన 45 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టి వాసనే. అంటే ప్రియమైన పిల్లారా, యేసయ్యలో మనకు కనబడుతున్నది ఏంటి తెలుస్తా? సువాసన, పరిమళ వాసన. ఆయన పేరే పోయబడిన పరిమళ తైలము. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన మనము కూడా ఆ పరిమళ వాసనను మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. మనలో కూడా ఇక్కడ ఆ పరిమళ వాసన మనలో కనబడాలి. ఆ దైవ ప్రేమ మనలో కనబడాలి. అది కూడా మనం ధరించుకోవాలి. యేసు ఎంతగా మనల్ని ప్రేమించాడో అంతగా మనం కూడా ప్రేమ కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి.
అందుకొరకే ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు? అంత భయంకర వేదన అనుభవించాడు. ప్రియమారా, రేపు ఆయన ముందు నిలబడిపోతున్న మనము కూడా ఏం కావాలి? ఆ యొక్క పరిమళ వాసన కలిగిన వారముగా, ఆ సువాసన కలిగిన వారముగా మనం కనబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రియమైన పిల్లారా, యవనస్తులారా, మనందరం కూడా ఏం కలిగి ఉందాం? ఆ పరిమళ వాసన కలిగి ఉందాం. యేసయ్యలో ఏ వాసన ధరించుకున్నాడో అదే వాసన, అదే సువాసన మనం కూడా కలిగిన వారికి ఉందాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ముందు నిలబడ్డానికి సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యంలో దీవించిన కాక కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యం మన ముందుకు వచ్చింది. ఆయన వస్త్రం అంతా కూడా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టి వాసనే అని చూస్తున్నాం. అంటే సువాసన కలిగిన జీవితం ఆయన కలిగి ఉన్నాడు. సువాసన ఆయన నుంచి ప్రేమ వెదజల్లబడుతూ ఉంది. అదే వాసన, అదే సువాసన మనం కూడా కలిగిన వారం ఉండాలని దేవుని ఉద్దేశం. పరమగీతలు చూస్తున్నాం. సులోమెతి తన యొక్క రొమ్మున యేసయ్య పరిమళ వాసన ధరించుకున్నట్టుగా చూస్తున్నాం. అదే మన ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. మన అందరం పరిమళ వాసనగా ఉంటే కొరకు ఆయన తను తాను అప్పగించుకుని చూస్తున్నాం. ప్రియమైన పిల్లలు, ఆయన గుణలక్షణాలు మనం ధరించుకుందాం. ఆయన గుణలక్షణాలు మనం చూపిద్దాం. ఆయన గుణలక్షణాలు మనము విస్తరింపజేసే వారు ఉండాలని దేవుడి రాత్రి కాస్త మనం తెలియపరుస్తున్నాను. కానీ ప్రియ యవనస్తులు ఏమన్నా, నీవు కూడా అటు వాసన ధరించుకో. సువాసన కలిగిన జీవితము కలిగి దాన్ని విస్తరింపబడినట్లుగా నేను దేవుని చేతికి అప్పగించుకో. ఆయన కృప నీకు తోడై నడిపించు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా ప్రియుడు పెళ్లి కుమారుడుగా ప్రభు అయ్యా వస్త్రం ధరించుకున్నవాడగా ప్రభు, ఈ వస్త్రం అంతా కూడా పరిమళ వాసన నింపబడిన వస్త్రం చేత ధరించుకొని త్వరగా రాబోతున్నాం. మేము అటు వస్త్రం ధరించుకున్న వారముగా, సువాసన కలిగిన వారముగా నిలబడ్డానికి గొప్ప దయచేయమని సహాయం చేయండి. రాజకాశంలో ప్రభు అయితే ప్రతి బిడ్డకి సహాయం చేస్తాం. నేను గొప్ప చేస్తాను. ఇతను గొప్ప సమయంలో వందనాలు చూపిస్తాం. క్లాస్ తిరిగి కలుసుకుని వరకు ఉపాసన నుంచి నడిపించాం. ఏ సమయంలో పోస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన ఆత్మ పర్యంతం తోడే నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్.